జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు అష్టాంగ యోగాలో తపస్సును గురించి తెలుసుకున్నారు. తమస్సు, తపస్సు ఒకే ఒక అక్షరం తేడా ఉంది. తమస్సు, తపస్సు. మాకు బదులుగా పాను చేర్చండి. తమస్సులో ఉన్నటువంటి మాను తొలగించండి, తపస్సులో ఉన్నటువంటి పాను చేర్చండి. తమస్సు అనేది అతి ప్రమాదకరమైనటువంటి తమోగుణ సంబంధమైనటువంటి అవలక్షణం. ఇవాళ మనుషులంతా తమస్సును పెంచుకొని ఆ తమస్సు నుంచి బయటపడటం కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. ఆ శ్రమించడంలో తమస్సుని ఇంకా పెంచుకుంటున్నారు. బీ కేర్ఫుల్. తరం మారే కొద్దీ శారీరక శ్రమ తగ్గుతుంది, తరం మారే కొద్దీ శారీరక పటుత్వం తగ్గుతుంది, తరం మారే కొద్దీ ఆయుష్ తగ్గుతుంది, తరం మారే కొద్దీ జబ్బులు పెరుగుతున్నాయి, తరం మారే కొద్దీ కరెన్సీ కట్టలు పెరుగుతున్నాయి, తరం మారే కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది, తరం మారే కొద్ది భౌతికవాద మత్తు పెరుగుతుంది. దీన్ని అంతటిని ఏమంటారో మీరు ఆలోచించుకోండి. తల్లిదండ్రులు బిడ్డలకి తమస్సును పెంచుతున్నారు, తమస్సును అందిస్తున్నారు. తల్లిదండ్రులు బిడ్డల్ని తమో గుణస్థులుగా తయారు చేస్తున్నారు. తల్లిదండ్రులే బిడ్డలకు మొట్టమొదటి శత్రువులు. తల్లి బిడ్డ కడుపు నింపాలి అని పరితపిస్తుంది, మొట్టమొదటి శత్రువు. తండ్రి పుష్కలంగా ఆర్థిక వనరులు చేకూర్చి జేబులు నింపాలనుకుంటున్నాడు, అతను రెండవ శత్రువు. టెక్నాలజీ మొత్తం, సాంకేతిక పరిజ్ఞానం మొత్తం మనిషిని తమస్సును పెంచుతూ దాని నుంచి బయటపడలేనంతగా బలహీనపరుస్తుంది. కాబట్టి సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం వరం కాదు, అది శాపం. ఇవాళ మనుషులు ఎలా ఉన్నారంటే కష్టపడకుండా అన్నీ సమకూరాలని కోరుకుంటున్నారు. ప్రణాళికలతో, పథకాలతో ఆర్థిక వనరులు చేకూర్చుకోవాలని చెప్పి ఆరాటపడుతున్నారు. అదే తమస్సును పెంచుకోవటం అంటే. ఎప్పుడైతే మనసు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందో, శరీరం ఎక్కువగా పని చేయదో, సంపాదించిన సంపద అంతా శారీరక ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది. 2 పదులు నిండకుండానే భయంకరమైన జబ్బులు వస్తున్నాయి అంటే దాన్ని ఏమంటారు? తమస్సు కాదా? తమస్సులో ఉండి సాధన చేస్తే లాభం ఏంటి? తమస్సులో ఉండి తరఫీదులు పొందితే లాభం ఏంటి? తమస్సు లేకపోతే తరఫీదులకు వెళ్ళవలసిన అవసరం ఏంటి? కాబట్టి తరఫీదులు ఎందుకు పొందాలి? తమస్సును పోగొట్టుకోవటం కోసం తరఫీదును పొందాలి. ఆ తరఫీదు ఎప్పుడు వస్తుంది? ఆ తరఫీదు ద్వారా ఎప్పుడు ఫలితం వస్తుంది? స్వతంత్రంగా కృషి చేస్తేనే ఫలితం వస్తుంది. ఇతరుల మీద ఆధారపడటం అంటే తమస్సును పెంచుకోవటమే. ఇకపోతే ఒక సాధకుడికి ఉండవలసినటువంటి ఒకే ఒక కీలకమైనటువంటి మహోన్నతమైన లక్షణం ఏంటంటే స్వాధ్యాయం. స్వ అధ్యాయం. స్వ అంటే ఆత్మ, అధ్యాయం అంటే అధ్యయనం చేయటం. ఆత్మను గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేయటమే స్వాధ్యాయం అవుతుంది. ఆత్మ అనేది ఎక్కడుంది? సర్వత్రా వ్యాపించి ఉంది. నీకు బయట ఉన్నది ఆత్మే, నీ లోపల ఉన్నది కూడా ఆత్మే. నీ బయట ఉన్నది ఆత్మే, నీ లోపల ఉన్నది కూడా ఆత్మే. బయట ఉన్నటువంటి ఆత్మని పరమాత్మ అనుకుంటే, నీ లోపల ఉన్నటువంటి ఆత్మ
దేహాత్మ లేక జీవాత్మ అవుతుంది. ఒక దేహానికే పరిమితమైనటువంటి ఆత్మను దేహాత్మ అంటారు. ఒక జీవుడి లోపల ఉన్నటువంటి ఆత్మను జీవాత్మ అంటారు. బయట అనంతంగా ఉన్నటువంటి ఆత్మను పరమాత్మ అంటారు, లేక విశ్వాత్మ అంటారు. లోపల ఉన్న దానిని నేను అంటారు, బయట ఉన్న దానిని పరమాత్మ అంటారు. ఈ నేను అనేది పరమాత్మలో ఒక భాగమే. కాబట్టి పేర్లు మారాయి, కానీ వాటి స్వరూప స్వభావాలు మాత్రం ఒకటే. అందువల్ల లోపల ఉన్నటువంటి జీవాత్మ బయట ఉన్నటువంటి పరమాత్మతోటి అనుసంధానం కావాలి. జీవభావం ఉన్నంత వరకు జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అయ్యే ప్రసక్తే లేదు. ఆ జీవభావమే అహంకారం అంటే. తమో గుణస్థులలో ఈ అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. తమో గుణస్థులలో అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. రజో గుణస్థులలో అహంకారం మధ్యస్థంగా ఉంటుంది. సత్వగుణస్థులలో అహంకారం పలుచటి వస్త్రం మాదిరిగా ఉంటుంది. మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను. ప్రస్తుతం చదువుకునేటటువంటి మేధావులందరిలో కూడా తమో గుణాలు రజో గుణాలు తారాస్థాయిలో ఉన్నాయి. సత్వగుణం అనేది కనిష్ట స్థాయిలో ఉంది. ఇవాళ ప్రపంచాన్ని శాసించే వాళ్ళు మొత్తం కూడా అజ్ఞానులు, తామసికులు, అతి ప్రమాదకరమైనటువంటి వారు. దానికి మూల కారణం ఏంటి? వాళ్ళు నేర్చుకునేటటువంటి విద్య తామసికాన్ని పెంచుతుంది, అజ్ఞానాన్ని పెంచుతుంది, సోమరతనం బద్ధకాన్ని పెంచుతుంది, శారీరక శ్రమను తగ్గిస్తుంది, కష్టపడటానికి ఇష్టపడకుండా జీవించే విధంగా మనిషిని తయారు చేస్తుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆత్మకు బయట ఉన్నటువంటి పరమాత్మకు మధ్య అడ్డుగోడ ఉంటుంది. ఆ అడ్డుగోడను కరిగించుకుంటే జీవాత్మ పరమాత్మ కలిసిపోతాయి. ఆ అడ్డుగోడను కనుక పెంచుకుంటే జీవాత్మ పరమాత్మ నుండి వేరవుతుంది. ప్రస్తుతం అందరూ కూడా ఆ అడ్డుగోడను పెంచుకుంటున్నారు, కరిగించుకోవటం లేదు. జ్ఞాని అడ్డుగోడను కరిగించుకుంటాడు, అజ్ఞాని అడ్డుగోడను పెంచుకుంటాడు. పెంచుకుంటే తమస్సు పెరుగుతుంది, కరిగించుకుంటే తమస్సు తొలగిపోతుంది. కాబట్టి తమస్సుకి స్వాధ్యాయానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి తమస్సు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో స్వాధ్యాయం ఉండదు. మరి ఏముంటుందండి? పరధ్యాయం ఉంటుంది. పరధ్యాయం ఉంటుంది. పరధ్యాయం అంటే ఏంటి? భౌతిక ప్రపంచాన్ని గురించి ఆలోచించడమే. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే స్వాధ్యాయం. వేరే వాళ్ళని గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటే అదే పరధ్యాయం, అదే పరధ్యానం. కాబట్టి ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తావా, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావా? ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే నీ అహంకారం పెరుగుతుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే నీ అహంకారం తొలగిపోతుంది. ఇదే ఆధ్యాత్మిక రహస్యం అంటే. కానీ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? పరధ్యానాన్ని పెంచుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి వ్యక్తికి నిరంతరం ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. పుట్టినది మొదలు మరణించేంత వరకు మనిషి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు కదా. ఈ ఆలోచనలు మొత్తం దేనికి సంబంధించినవి? ప్రపంచానికి సంబంధించినవి.
సమాచారం మొత్తం దేనికి సంబంధించింది? ప్రపంచానికి సంబంధించింది. జ్ఞానం మొత్తం దేనికి సంబంధించింది? ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి జ్ఞానము అనేది ఏదైనా, ఎటువంటిదైనా పరధ్యానాన్ని పెంచుతుంది. అది ఏ జ్ఞానమైనా కావచ్చు, భౌతిక జ్ఞానం కావచ్చు, విద్యా జ్ఞానం కావచ్చు, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఆత్మజ్ఞానం కావచ్చు, పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావచ్చు. ఏదైనా జీవభావాన్ని పెంచుతుంది. మరి వ్యత్యాసం ఎక్కడుంటుంది? ఎవరైతే తమోగుణ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటారో వాళ్ళలో అహంకారం ఎక్కువగా ఉంటుంది. రజోగుణ సంబంధమైన జ్ఞానం అయితే అహంకారం మధ్యస్థంగా ఉంటుంది. సత్వగుణ సంబంధమైనటువంటి జ్ఞానం అయితే అహంకారం చాలా తక్కువగా ఉంటుంది, కనిష్ట స్థాయిలో ఉంటుంది. తమోగుణాన్ని ఛేదించుకొని రజోగుణాన్ని కరిగించుకొని సత్వగుణాన్ని పెంపొందించుకొని ఆత్మజ్ఞానం వైపుకి వెళ్ళటం ఎట్లా? ఆత్మజ్ఞానం తేలిగ్గా ఉంటుంది. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం బరువుగా భారంగా ఉంటుంది. ప్రకృతిని చెడగొట్టేటటువంటి జ్ఞానం ఏదైనా ప్రమాదకరమే. ప్రస్తుతం తమోగుణాన్ని పెంచేటటువంటి జ్ఞానాన్ని టన్నుల కొద్దీ సేకరిస్తూ ఉన్నారు. అంతరంగంలో భద్రపరుచుకుంటున్నారు, సంస్కారాల మోతాదును పెంచుకుంటున్నారు, జీవోభావాన్ని పెంచుకుంటున్నారు. అహంకారం తారాస్థాయికి చేరుతుంది. ఆ ప్రపంచం నుంచి బయటపడలేకపోతున్నారు. స్వ అధ్యాయం ఒకే ఒక మాట చెప్తాను. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే స్వాధ్యాయం. నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే స్వాధ్యాయం. నీ సహజ స్థితిని గురించి నీవు లోతుగా విశ్లేషణ చేసుకోవటమే స్వాధ్యాయం. జీవోభావాన్ని పెంచేటటువంటి లోపాలను సరిదిద్దుకోవటమే స్వాధ్యాయం. బలహీనతలను తొలగించుకోవటమే స్వాధ్యాయం. సంస్కారాలను కరిగించుకోవటమే స్వాధ్యాయం. నీ జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయటమే స్వాధ్యాయం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే స్వాధ్యాయం. నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందేంత వరకు తప్పించటం, ఆరాటపడటం, ఆ స్థితికి చేరేంత వరకు కృషి చేయటమే స్వాధ్యాయం. ప్రస్తుతం మనిషి స్వాధ్యాయాన్ని మర్చిపోతున్నాడు, పరధ్యానాన్ని పెంచుకుంటున్నాడు. పరధ్యానం అంటే శక్తిని హరించి వేసేది, స్వాధ్యాయం అంటే శక్తిని పెంచేది. కాబట్టి స్వాధ్యాయమే ధ్యానం అంటే. కాబట్టి శక్తిని పెంచేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి పొందాలి. ఇది ఎక్కడ లభిస్తుందండి? పుస్తకాల ద్వారా లభిస్తుంది, గురువుల ద్వారా లభిస్తుంది, ఋషులు అందించినటువంటి ఉపనిషత్తులలో ఉంది, పురాణ ఇతిహాసాల్లో ఉంది. మహానుభావులు అందించేటటువంటి జ్ఞానం అంతా కూడా స్వాధ్యాయాన్ని పెంచేది. అయితే అదంతా ఎందుకు మనకు అవసరం అవుతుంది? బాహ్యముఖ ప్రయాణం నుండి మనం సమూలంగా విడుదలైనప్పుడే అంతర్ముఖానికి మళ్ళగలుగుతాం. ఒక వ్యక్తిని బాహ్యముఖ ప్రయాణం నుండి సమూలంగా విడుదల చేసి అంతర్ముఖానికి మళ్ళించేటటువంటి జ్ఞానమే, ఆ విధానమే స్వాధ్యాయం. అంతర్ముఖం ఎందుకండి? బాహ్యముఖ ప్రయాణం వల్ల బంధాలు పెరుగుతాయి, అవి అంతర్ముఖానికి అవరోధమవుతాయి. బాహ్యముఖ ప్రయాణంలో ఇరుక్కున్నంత వరకు అంతర్ముఖానికి మళ్ళీ ప్రసక్తి లేదు. అంతర్ముఖానికి మళ్ళాలంటే బాహ్యపరమైనటువంటి బంధాలను సమూలంగా తెంచుకోవాలి.
ఎప్పుడైతే బాహ్యముఖపరమైనటువంటి బంధాన్ని మనం తెంచుకుంటామో అప్పుడు అంతర్ముఖానికి మార్గం సులభతరం అవుతుంది. దాన్నే స్వాధ్యాయం అంటారు. మనకి గురువులు, స్వామీజీలు, బాబాలు తప్పనిసరిగా అవసరం. కానీ పరిమితమైనటువంటి బంధం త్వరగా అంతర్ముఖానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది. బలమైనటువంటి బంధాలు ఏర్పడితే అవి కూడా అంతర్ముఖానికి అవరోధాలే. ప్రపంచాన్ని అంతర్ముఖ ప్రయాణానికి, ఆధ్యాత్మిక పరిణతికి ఒక నిచ్చెన మాదిరిగా వాడుకోవాలి. బాహ్య ప్రపంచంలో పొరపాటును కూడా ఇరుక్కోకూడదు. సమాజమే గ్రంథాలయం, సమాజమే గురువు అవుతుంది, సమాజమే మార్గదర్శి అవుతుంది. సమాజంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా అపారమైనటువంటి జ్ఞానోదయాన్ని కలగజేస్తుంది. అయితే జ్ఞానోదయం కలగజేసే మాట వాస్తవమే, కానీ వాటిలో ఇరుక్కుంటే మాత్రం అజ్ఞానం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది. కాబట్టి బంధాలను ఏర్పరిచే ఎటువంటి అంశమైనా ప్రమాదకరమే. మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఎటువంటి అంశమైనా ఆమోదకరమే. ఇంకా ఆలోచించుకోండి జాగ్రత్తగా. నీ జీవితం అనేది అనంతమైన పుస్తకం. నీ పుస్తకం నీ ద్వారానే లిఖించబడింది. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చింది. ఈ జన్మలో నీ పుస్తకాన్ని నువ్వే రాసుకుంటూ ఉన్నావు. ఆ రాతలు ఎలా ఉండాలి? భగవంతుని వైపుకు మళ్ళించే విధంగా ఉండాలి, పరమాత్మ వైపుకు మళ్ళించే విధంగా ఉండాలి, స్వేచ్ఛను అందించే విధంగా ఉండాలి. ఇప్పటి వరకు నీ జీవిత పుస్తకంలో ఉన్నటువంటి సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు, మోసాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నీ పుస్తకంలో పిచ్చి గీతల మాదిరిగా ఉన్నాయి. వాటి మొత్తాన్ని సమూలంగా తుడిచివేసుకో. అందుకు మీకు ఒకే ఒక పాశుపతాస్త్రం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఆధ్యాత్మికత అంటే గుడులు, గోపురాలు, స్వామీజీలు, బాబాలు, గురూజీలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, మాలలు ఇవన్నీ కానే కావు. కానీ అవన్నీ అవసరమే. ఎందుకు? నీ స్వాధ్యాయానికి వాటిని సోపానాలుగా ఉపయోగించుకోవాలి. స్వాధ్యాయానికి వాటినన్నిటిని కూడా మెట్ల మాదిరిగా వాడుకోవాలి. స్వాధ్యాయం ప్రారంభించిన మరుక్షణమే వాళ్ళతో ఉన్న బంధం తెగిపోతుంది. కాబట్టి ఎవరి గురించి మీరు అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించినా అది స్వాధ్యాయానికి విరుద్ధమే. ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకోవటం మొదలు పెడతావో అందరి గురించి, అన్నిటిని గురించి నీకు తెలిసిపోతుంది. నీ మనస్తత్వం నీకు అవగాహన అయితే అందరి మనస్తత్వం తెలిసిపోతుంది. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే అందరినీ కంట్రోల్ చేయగలుగుతావు. నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితే అందరినీ నియంత్రించగలుగుతావు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, వేరే వాళ్ళ చేతుల్లో లేదు. పొరపాటును కూడా వేరే వాళ్ళను మార్చాలి అనే ప్రయత్నం చేయవద్దు. అది నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ప్రధానమైనటువంటి అవరోధం అవుతుంది. ఎందువల్ల? వాళ్ళు మారరు. వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడైతే నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటావో వాళ్ళకు నీకు మధ్యన ఉన్న సంబంధం తెగిపోతుంది.
అప్పుడు వాళ్ళు నీ వైపుకు చూస్తారు. ఒకే ఒక కీలకమైనటువంటి పాయింట్ చెప్తాను. ఎవరైతే 100% అంతర్ముఖం అవుతూ ఉంటారో వాళ్ళని గురించి ప్రపంచం ఎక్కువగా ఆలోచిస్తుంది, వాళ్ళని అనుసరిస్తుంది, వాళ్ళ ఫలితాన్ని చూస్తుంది, వాళ్ళని ప్రేమిస్తుంది, వాళ్ళను పూజిస్తుంది, వాళ్ళని ఆరాధిస్తుంది, వాళ్ళ మార్గాన్ని తప్పనిసరిగా అనుసరిస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రపంచంతో ఘర్షణ పడటమా, ప్రపంచం నుండి విడుదల కావటమా? ప్రపంచం నుండి ఘర్షణ పడుతున్నామంటే అది అంతర్ముఖానికి అవరోధమే కదా. కాబట్టి ఇప్పటి వరకు మీ జీవితాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోండి, అధ్యయనం చేయండి, పరిశీలించండి. బంధాలు పెరుగుతున్నాయా, స్వేచ్ఛ పెరుగుతుందా? బంధాలు పెరుగుతున్నాయంటే నువ్వు ఆ జ్ఞానంలో ఉన్నట్లే. స్వేచ్ఛ పెరుగుతుందంటే నీకు జ్ఞానోదయం కలిగినట్లే. నీ జీవిత పరమార్థం ఏమిటో ఆలోచించుకో. మూటను తగ్గించుకోవాలి, బరువు తగ్గించుకోవాలి, బంధాలను తగ్గించుకోవాలి. బంధాలను తగ్గించుకుంటూ ఉండే కొలది శరీరం ఎలా ఉంటుంది, మనసు ఎలా ఉంటుంది, జీవితం ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇంత సింపుల్గా ఉన్నటువంటి విధానాన్ని మర్చిపోయి క్లిష్టమైనటువంటి విధానాలను ఎందుకు అనుసరించాలి? వాటి వల్ల నీకు శ్రమ పెరుగుతుంది, కానీ ఫలితం మాత్రం ఉండదు. పతంజలి మహర్షి స్వాధ్యాయాన్ని గురించి అందించడానికి మూల కారణం ఏంటంటే, సాధనకు వెళ్ళబోయే ముందు అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవాలి. అంతరంగం కలుషితంగా ఉండి సాధన చేస్తే ఏమవుతుంది? ఆ కలుషితం ఇంకా పెరుగుతుంది కదా. అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం కోసం సాధన చేయాలి తప్ప అంతరంగాన్ని కలుషితం చేసుకోవటం కోసం సాధన చేస్తే ఎలా? కాబట్టి నీ జీవిత పుస్తకాన్ని సమూలంగా అధ్యయనం చేయగలిగితే నువ్వు చేసిన తప్పులు, పొరపాట్లు, జీవితం ఏ విధంగా గాడి తప్పింది, ఎందుకు గాడి తప్పింది, అందుకు మూల కారణం ఏంటి, బాధ్యత ఎవరిది, ఇటువంటి విషయాలు మొత్తం నీకు తెలిసిపోతాయి. ఎవరి వల్ల నీకు అపకారం జరగలేదు, ఎవరి వల్ల నీకు ఉపకారం జరగలేదు. ఉపకారము మాయే, అపకారం కూడా మాయే. ఎవరి వల్లనో నాకు మేలు జరిగింది అనుకుంటున్నావంటే నువ్వు మాయలో ఉన్నట్లే, భ్రమలో ఉన్నట్లే, భ్రాంతిలో ఉన్నట్లే. ఎవరి వలన నాకు నష్టం జరిగింది అనుకుంటున్నావంటే నువ్వు ఇంకా మానసికంగా ప్రాథమిక దశలోనే ఉన్నావని గుర్తుపెట్టుకోండి. నిన్ను కష్టపెట్టిన వాళ్ళు, నష్టపెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, అపకారం చేసినటువంటి వాళ్ళు నీ పురోభివృద్ధికి అద్భుతంగా దోహదపడ్డారు. వాళ్ళే నీకు నిజమైనటువంటి గురువులు అవుతారు. కాబట్టి నెగిటివ్ ఎంత పెరుగుతుంటే నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి అంత ఎక్కువగా జరుగుతుంది. నెగిటివ్ బాగా పెరగాలి. ఆ నెగిటివ్ పెరుగుతూ ఉంటేనే తపన పెరుగుతుంది, తపస్సు పెరుగుతుంది, ఆరాటం పెరుగుతుంది, కృషి పెరుగుతుంది. నువ్వు తప్పనిసరిగా నీ గమ్యాన్ని చేరగలుగుతావు. కాబట్టి అందరిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే నన్ను ఎవరో మోసం చేశారు, కష్టపెట్టారు, నష్టపెట్టారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, హింసించారు, బాధ పెట్టారంటారు. తప్పు. వాళ్ళు బాహ్యముఖం నుంచి నిన్ను అంతర్ముఖానికి మళ్లించడం కోసం నిన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సిద్ధాంతాన్ని బోధించేటటువంటి గురువుల కన్నా అనుభవాన్ని ఇచ్చినటువంటి శత్రువులు, మోసం చేసేవాళ్ళు, అపకారం చేసేవాళ్ళే నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి నిజమైనటువంటి బీజాలు వేస్తారు. ఇదే జ్ఞానోదయం అంటే, ఇదే జీవిత సత్యం అంటే. ఇవన్నీ తెలియకుండా నాకు గురువు ద్వారా మేలు జరిగింది, బాబా ద్వారా మేలు జరిగింది, స్వామీజీ వల్ల మేలు జరిగింది, ఎవరో నన్ను
పరోక్షంగా నడిపిస్తున్నారు, వాళ్ళ ద్వారా మొత్తం జరుగుతుంది. నో, 100% వాస్తవం. వాళ్ళ పట్ల నువ్వు ఎటువంటి భావాన్ని ఏర్పరచుకుంటే అటువంటి ఫలితం నీకు వస్తుంది. నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఉంటేనే ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు ప్రపంచాన్ని అనుమానిస్తూ ఉంటే ప్రపంచానికి నీ పట్ల విశ్వాసం ఎందుకు ఏర్పడుతుంది? ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు సాధన చేస్తే ఫలితం ఏమిటి? ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని సమూలంగా తెంచుకుంటే నీ సాధన ఎలా ఉంటుంది? వాస్తవానికి ప్రపంచంతో ఉన్న సంబంధం దిగిపోతే ఇంకా సాధన యొక్క అవసరం ఏమంటుంది? కాబట్టి నీ జీవిత పుస్తకాన్ని మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించు. అది నీకు సంబంధించిన సమాచారం కాదు, నువ్వు సేకరించిన సమాచారం, నువ్వు సమీకరించుకున్న సమాచారం, నీ జీవిత సంఘటనలు అనేటటువంటి అనుమానాన్ని నీ అంతరంగంలో నిక్షిప్తం చేసుకున్నటువంటి సమాచారం. అవి బరువుగా, భారంగా, లోతుగా ఉండి బయటికి పోవటం లేదు. వాటిని బయటికి పంపించడం కోసమే తపస్సు కావాలి. వాటిని బయటికి పంపించడం కోసమే కృషి చేయాలి. ఆ కృషిలో విజయవంతం కావాలంటే బాహ్య ప్రపంచంతో నీకున్నటువంటి సంబంధం మొత్తం తెంచుకోవాలి. ప్రతి వ్యక్తిని పరిశీలించండి, నీకు ఎంతో కొంత సమాచారం ఇస్తాడు. నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తప్పనిసరిగా ఉపయోగపడతాడు. ఒక వ్యక్తి స్ఫూర్తినివ్వచ్చు, మరొక వ్యక్తి అనుభవాన్ని ఇవ్వచ్చు. స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఏ స్థాయిలో ఉపయోగపడతాడో అనుభవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కూడా అదే స్థాయిలో ఉపయోగపడతాడు. కాబట్టి అవతల వ్యక్తులను అనుకూలంగా మార్చుకోవటం కాదు, నీ వైపుకు మరల్చుకోవటం కానే కాదు, నువ్వు వాళ్ళ వైపుకు మళ్ళగలగాలి. వాళ్ళు అనుకూలంగా ఉన్నారు అనుకోవాలి, వాళ్ళ ద్వారా మేలు జరిగింది అనుకోవాలి. వాళ్ళ ద్వారా నష్టం జరిగిందనే భావన కనుకుంటే అది బాహ్యముఖం అవుతుంది. వాళ్ళ ద్వారా మేలు జరిగింది అనే భావన ఉంటే వాళ్ళకి నీకు మధ్య ఉన్నటువంటి ఘర్షణ ఆగిపోతుంది. మేలు జరగలేదు, కీడు జరగలేదు అని చెప్పి వాళ్ళని వదిలేస్తే అదే సంపూర్ణ స్వేచ్ఛకు మూల కారణమవుతుంది. ఎవరు నిన్ను కష్టపెట్టలేదు, నష్టపెట్టలేదు, బాధ పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు, మోసం చేయలేదు, అపకారం చేయలేదు. ఇదంతా నీ భ్రమ, భ్రాంతి, పిచ్చి, వెర్రి, వ్యామోహం. కాబట్టి ప్రస్తుతం మానవులంతా ఎలా ఉన్నారంటే తమస్సును పెంచుకుంటూ బరువు పెంచుకుంటున్నారు. కానీ బరువు పెరుగుతుందంటే అది అంతర్ముఖానికి అవరోధం అని గుర్తుపెట్టుకోండి. ఆ బరువును తొలగించుకోవాలంటే, మూటను తొలగించుకోవాలంటే ప్రణాళికలు, పథకాలు, కోరికలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, వీటికి స్వస్తి పలకండి. ఎందుకంటే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏది సంకల్పిస్తే జరిగిపోతుంది. నీ సంకల్పాలు కూడా భగవంతుడి యొక్క ఆదేశానికి అనుగుణంగా ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఉండవు. వ్యక్తిగతంగా ప్రపంచం నుండి నువ్వేమీ ఆశించకపోతే నువ్వు నిరంతరం సాధనలో ఉన్నట్లే కదా. ఒకవేళ వ్యక్తిగతంగా ప్రపంచం నుండి ఆశించేటట్లయితే ఆశించింది అందినా బంధం అవుతుంది, ఆశించకపోయినా బంధం అవుతుంది. కాబట్టి శారీరక అవసరాలు, భౌతిక అవసరాలు అనేవి ఎంత పరిమితంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడైతే శరీరాన్ని సుఖపడుతూ, ఇంద్రియాలను ఉద్రేకపరుస్తూ, మనసును అశాంతిగా ఉంచుకుంటూ, అసంతృప్తిని పెంచుకుంటూ సాధన కొనసాగిస్తావో ఆ సంస్కారాలు ఇంకా బలోపేతం అవుతాయి. సాధించాలి అనే భావనే చాలా ప్రమాదకరమైంది. సరిచేయాలి అనే భావనే అతి ప్రమాదకరమైంది.
మార్చాలి అనే భావన ఇంకా ప్రమాదకరమైంది. ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలంతా ఇదే పని మీద ఉన్నారు. మీరు గమనించండి. ప్రపంచం చెడిపోతుంది, దాన్ని మార్చాలి. ప్రపంచం అంతా తీవ్రంగా నష్టపోతుంది, దాన్ని మార్చాలనేటటువంటి భావంతో ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడ్డారు. కానీ ప్రపంచం మారుతూనే ఉంది. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మార్పు కోసం ప్రయత్నం చేసి ఎక్కడ మార్పుకు అవకాశం ఉంటుందో అక్కడికి చేరతారు. మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ మార్గాలు వాళ్ళు చూసుకుంటారు. ఏ మార్గమైనా మంచిదే, ఇరుక్కుపోకుండా ఉంటే చాలు. ఎంత మంచి మార్గమైనా అందులో ఇరుక్కుపోతే అది బంధమే. ఇరుక్కొని పోకుండా ఉంటే అదే మోక్షం. ఇవాళ ఆధ్యాత్మిక విధానాలు మొత్తం ఎలా ఉన్నాయంటే స్వాధ్యాయం కాదు, పరధ్యానమే. అంతా పరధ్యానమే. పురాణాలు తీసుకోండి, ఇతిహాసాలు తీసుకోండి, బాబాలు తీసుకోండి, స్వామీజీలు తీసుకోండి, గురువుజనులు తీసుకోండి, అంతా భౌతిక సంబంధమే. వాళ్ళ చరిత్రలు చదువుతూ ఉంటారు, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల నీకు కొద్దిగా అనుభూతి కలగవచ్చు, కానీ అంతరంగం మాత్రం శుద్ధి కాదు. అనుభూతి వేరు, అనుభవం వేరు. అనుభూతి అనేది ఉపరితలంలో ఉంటుంది, అనుభవం మాత్రం లోతుగా ఉంటుంది. నీ జీవిత పుస్తకాన్ని గురించి నువ్వు లోతుగా చదవటం ప్రారంభించిన మరుక్షణమే నీలో సత్యం బహిర్గతమవుతుంది. వేరే వాళ్ళ గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటే మాయ బలోపేతం అవుతుంది. మాయ బలోపేతమైతే ఇక సత్యానికి అవకాశం లేదు కదా. అందువలన నీ అంతరంగం శుద్ధి కావటం కోసం ఎవరినైనా ఆశ్రయించు, ఎవరి దగ్గరికైనా వెళ్ళు, ఎవరితోనైనా కలిసి ఉండు. తప్పు మాత్రం కానే కాదు. కానీ వాళ్ళతో విడరాని బంధం ఏర్పరచుకోకూడదు. ఒక వ్యక్తితో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఆ వ్యక్తిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండి ఇతరులను వ్యతిరేకిస్తూ ఉండొద్దు. ఒక సంస్థలు ఇరుక్కొని పోయి ఒక గురువుతో విడరాని బంధం ఏర్పరచుకొని వేరే వాళ్ళు మంచోళ్ళు కాదు, వేరే సంస్థలు మంచి కావంటే అది కూడా బంధమే కదా, అది కూడా నెగిటివే కదా, అది కూడా ప్రమాదకరమే కదా. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది, ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడ తప్పనిసరిగా మంచి ఉంటుంది. మంచి చెడు రెండు కూడా బంధాలే. ఒకటేమో ఇనుప సంఖ్యలు అవుతుంది, మరొకటేమో బంగారు సంఖ్యలు అవుతుంది. ఆ సంఖ్యలు రెండు వదిలించుకుంటే మనసు ఖాళీ అవుతుంది. కాబట్టి సమాచారం ముఖ్యం కాదు, ఆ సమాచారం ఎంతవరకు నీ అంతరంగాన్ని శుద్ధి చేసిందనేది చాలా ముఖ్యం. మరొక విషయం చెప్తున్నాను. ప్రస్తుత సామాజిక పరిస్థితులలో సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నటువంటి మానవుడిని సమూలంగా బయటపడవేయటం అనేది వెంటనే సాధ్యం కాదు. చట్టం, న్యాయం ఆధిక్యతను సంతరించుకొని ఉన్నాయి. సత్యం, ధర్మం పూర్తిగా బలహీనపడింది. అధర్మం తారాస్థాయికి చేరింది. ధర్మం కుంటుతూ ఉంది, అడుగంటుతూ ఉంది. అందుకు మూల కారణం ఒక్కటే, ప్రపంచం మొత్తం ధనం మీద నడుస్తుంది. ధనం ఆధిక్యతను సంతరించుకున్న చోట ధర్మానికి అవకాశం ఉండదు, ధర్మం లేని చోట దివ్యత్వం ఉండదు. సిద్ధాంతాన్ని బోధించడం చాలా సులభం, దాని అనుభవం పొందడం చాలా కష్టం. అవసరాలు వెంటాడుతూ ఉంటే, అంతరంగం అసంతృప్తిగా ఉంటే సిద్ధాంతాన్ని బలవంతంగా నూరిపోసినా సరే లోపలకు ప్రవేశించదు. ఆ వ్యక్తికి ఎప్పుడు అవసరం కలుగుతుందో అప్పుడు వస్తాడు. కాబట్టి ప్రపంచంలో కొన్ని సంక్షోభాలు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి.
మనిషి దేనికోసం అయితే పరితపిస్తున్నాడో అదంతా కూడా మాయ అని తెలిసిపోతుంది. అది తెలిసిపోవటానికి సిద్ధాంతాలు పనిచేయవు, అనుభవం రావాలి. జ్ఞానపరమైనటువంటి సమాచారం కన్నా ప్రత్యక్ష అనుభూతి చాలా మిన్న. ఇంకొక విషయం చెప్తున్నాను. బాహ్యముఖం అంతర్ముఖం అని చెప్పి రెండు రకాల ముఖాలు ఎక్కడా లేవు. ఆ రెండు మార్గాల్ని వదిలించుకోవటమే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే. బాహ్యముఖం నుంచి బయటపడటం కోసం తాత్కాలికంగా అంతర్ముఖాన్ని వాడుకోవాలి తప్ప అంతర్ముఖంలో కూడా ఇరుక్కోకూడదు. బయట ప్రపంచానికి దూరంగా ఉండటం కాదు, బయట ప్రపంచంతో ఘర్షణ పడటం కాదు, బయట ప్రపంచం మీద ఆధారపడటం కాదు, ఆ ప్రపంచం లేకుండా జీవించలేను అనే భావనను పెంపొందించుకోవటం కాదు. అంతర్ముఖానికి మళ్ళటం కోసం బాహ్య ప్రపంచం నుండి తాత్కాలికంగా దూరమైన అంతర్ముఖంలో కూడా ఇరుక్కోకూడదు. అందుకే నేను అందించేటటువంటి సందేశాలు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సంసారంలోనే సన్యాసిని అనుభవించాలి. సన్యాసి సంసారం చెప్పి ఇద్దరు వేరువేరుగా ఎక్కడ లేరు. సన్యాసే సంసారి, సంసారే సన్యాసి. భౌతికవాదమే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికతే భౌతికవాదం. లౌకిక జీవితమే అంతరంగం, అంతరంగమే లౌకిక జీవితం. ఇప్పుడు ఎలా ఉంది? రెంటిని మనం ఏం చేయాలి? మిక్స్ చేయాలి. ఆ తర్వాత వాటిని ఏం చేయాలి? వదిలేయాలి. ఎప్పుడైతే భౌతిక ప్రపంచంతో బాహ్య ప్రపంచంతో నీకున్నటువంటి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయో అప్పుడు నీ అంతరంగం పూర్తి ఖాళీ అవుతుంది. నీ జీవిత పుస్తకం అనంతమవుతుంది. ఇప్పుడు నీ జీవిత పుస్తకం ఎలా ఉంది? పుట్టుక మరణాల మధ్యనే కొనసాగుతుంది. పుట్టుక మరణాల మధ్యనే కొనసాగుతుంది. కానీ పుట్టుకకు ముందు నీకు జీవితం ఉంది, మరణం తర్వాత కూడా నీకు జీవితం ఉంది. నీ జీవితం అనంతం, దానికి ఆది అంతాలు లేవు. ఎప్పుడైతే జీవితం అనంతం అని తెలుసుకుంటావో అప్పుడు నీకు అపారమైన శక్తి వస్తుంది. జీవితం పరిమితం అని తెలుసుకుంటే నీ శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను, మరలా చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గం అంతా సులభమైంది, మహోన్నతమైనది మరొకటి లేదు. అది చాలా సులభం మరియు మహోన్నతం. ఎందువల్ల సులభం? వేరే వాళ్ళ గురించి తెలుసుకోవటం నీకు కష్టమవుతుంది, కానీ నీ గురించి నువ్వు తెలుసుకోవటం ఎందుకు కష్టమవుతుంది? నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే. చేసిన తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే వాటికి పరివర్తన, పశ్చాత్తాపం చెంది మరలా అటువంటి తప్పులు పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా చక్కటి మార్గాన్ని ఏర్పరచుకో. ఎవరైనా సరే నీ పట్ల దురుసుగా ప్రవర్తించి ఉన్నా, నీ కష్టం కలిగించినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, మోసం చేసినా, అపకారం చేసినా, వాళ్ళు నాకు మేలు చేశారు అనే భావనను దృఢపరచుకో, అనుభవంలోకి పొందు. ఎప్పుడైతే వాళ్ళ వల్ల నష్టం కలగలేదు అనుకుంటావో ఘర్షణ ఎందుకు ఉంటుంది? మరొక విషయం చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తమస్సును వదిలించుకోవటం కోసం ఎంత తపస్సు చేశారో మీరు ఆలోచించండి. వాళ్ళందుకే ఏకాంత ప్రదేశాలు ఎన్నుకునేవాళ్ళు, ఒంటరిగా జీవితాన్ని గడిపేవాళ్ళు, మౌనాన్ని ఆచరించేవాళ్ళు, తమ శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసుకునే ప్రక్రియల్ని పాటించేవాళ్ళు, మనసును సమూలంగా ఖాళీ చేసేవాళ్ళు. ఎందుకంటే బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని కనుక పెంచుకునేటట్లయితే మనసు ఇంకా బలోపేతం అవుతూ ఉంటుంది. బాహ్య ప్రపంచం అన్న సంబంధాన్ని తెంచుకునేటట్లయితే మనసును ఖాళీ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
క్రీస్తు పూర్వం నాడు ఋషులు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని బహిర్గతం చేయడానికి మూల కారణం ఏమిటంటే అప్పుడు పరిసరాలు పవిత్రంగా ఉన్నాయి, సమస్యలు తక్కువగా ఉన్నాయి, సమాజం కలుషితం కాలేదు, వనరులు పుష్కలంగా ఉన్నాయి, ప్రకృతి సుభిక్షంగా ఉంది. అటువంటి పవిత్రమైన వాతావరణం ఉండటం వల్లనే వాళ్ళు ఈ మార్గాన్ని వెలికి తీశారు. ఇప్పుడు సమాజం ఎలా ఉంది? అందుకు భిన్నంగా ఉంది. ఇటువంటి సమాజంలో ఉంటూ ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. వాళ్ళకేమో పవిత్రమైన పరిసరాల నుండి వాళ్ళు పరిణతి చెందగలిగారు. ఇప్పుడు నేనేమంటున్నాను, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అంటే నువ్వు పరిణతి చెందొచ్చు. ఎందుకంటే ప్రపంచంతో బలీయమైనటువంటి సంబంధాలు ఉంటే పరధ్యానం పెరుగుతుంది. ప్రపంచంతో బలీయమైనటువంటి సంబంధం లేకపోతే ధ్యానం జరుగుతుంది. కళ్ళు మూసుకుంటేనే ధ్యానం జరగటం కాదు, కళ్ళు తెరిసిన ధ్యానం జరగాలి. సో దీనికి అడ్డుగోడ ఏమిటి? అవరోధం ఏమిటి? నీ చరిత్ర, నీ అనుభవాలు, నీ సంస్కారాలు, నీ పథకాలు, ప్రణాళికలు, గమ్యాలు, లక్ష్యాలు వగైరా వగైరా. వాటి వల్ల నీకు లాభమా నష్టమా అనేది ఆలోచించు. వాటిని వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు, వాటిని కొనసాగించాలి. కానీ జీవిత పరమార్థం తెలుసుకొని కొనసాగించాలి. జీవిత సత్యాలు తెలుసుకొని కొనసాగించాలి. తెలిసి జీవిస్తే ఎలా ఉంటుంది, తెలియకుండా జీవిస్తే ఎలా ఉంటుంది? తెలియకుండా జీవిస్తే ఇరుక్కుని పోతాం, తెలిసి జీవిస్తే మాత్రం ఇరుక్కుపోయే ప్రసక్తి లేదు. అందరితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకున్నాం అనుకో, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందరితో ఘర్షణ వైఖరితో ఉన్నామనుకో, మనసు అశాంతిగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, స్వ అధ్యాయం. సో నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. దానికి నిర్వచనం చెప్తాను. సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మ విజ్ఞాన శాస్త్రం. నీ జీవితాన్ని అన్ని కోణాల నుండి లోతుగా, శాస్త్రయుక్తంగా, హేతుబద్ధంగా, విజ్ఞానపరంగా, తత్వరీత్యా, వేదాంతపరంగా సమూలంగా అధ్యయనం చేయడమే స్వాధ్యాయం. స్వాధ్యాయం అనేటటువంటిది ఒక మనిషిని ఆత్మస్థితి కొనిపోవటానికి చక్కని రాచబాట అవుతుంది. స్వాధ్యాయం అందిన తర్వాత జీవితం ఎలా ఉంటుందంటే పంజరం నుండి బయటపడ్డ చిలుక మాదిరిగా ఉంటుంది, రెక్కలొచ్చిన పక్షి మాదిరిగా ఉంటుంది. సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ అదే విధానాన్ని ప్రపంచానికి అందించగలిగితే జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ఆలోచించండి. నియమాలు ఇచ్చినటువంటి 5 సూత్రాలు ఒకసారి సమీక్షించుకోండి. 1 శౌచము, అంతరంగ శుద్ధి. 2 సంతృప్తి. 3 తపస్సు. 4వది స్వాధ్యాయం. ఈ 4 ఆచరిస్తే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినట్టే. ఈ 4 కూడా చాలా కీలకమైనవి. యమలో ఉన్నటువంటి 5 సూత్రాలు చాలా కీలకమైనవి. నియమాలు ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి 4 సూత్రాలు చాలా కీలకమైనవి. ఎప్పుడైతే జ్ఞానపరంగా పరిణతి చెందగలుగుతావో జీవితమే సులభతరం అవుతుంది. సులభతరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అదే ఆధ్యాత్మికత అవుతుంది. కష్టమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అదే ఆధ్యాత్మికతకు విరుద్ధం అవుతుంది.
సాధన క్లిష్టంగా ఉండకూడదు, కష్టంగా ఉండకూడదు, కఠోరంగా ఉండకూడదు, కాఠిన్యంగా కూడా ఉండకూడదు. అసలు సాధనే మాయ. ఏదో ఒకటి చేస్తూ ఉంటే కష్టంగా ఉంటుంది, ఏమీ చేయకుండా ఉంటే అదే సులభతరం అవుతుంది. ఏమీ చేయని అవసరం లేదు అనే విషయం అనుభవంలోకి వచ్చేంత వరకు కొద్ది కష్టపడాలి. నియమాలను వదిలేసే స్థాయికి చేరేంత వరకు నియమాలను పాటించాల్సిందే. కాబట్టి స్వాధ్యాయము అనేటటువంటి అంశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సూత్రాన్ని గ్రహించి మీ జీవితానికి అన్వయించుకొని ఆధ్యాత్మికంగా పరిణతి చెందటం కోసం చక్కని ప్రణాళికతో ముందుకెళ్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.